ఉన్నాయో అవి కూడా చెప్పారు. కానీ అలాంటి పరిస్థితులు లేవు అని మీరు చెప్తున్నారు. ఈవెన్ రామ్ గోపాల్ గారు చెప్పినట్టు ముందు అధికారం రావటం ముఖ్యము. రేపు ఎలక్షన్ల వరకు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయటం ముఖ్యం. ఇక్కడ కేసీఆర్ గారి మౌనం కూడా కొంతవరకు పార్టీని లేకపోతే ఇలాంటి విభేదాలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఆయన స్ట్రాటజీ ఏంటి? ఆయన స్ట్రాటజీ ఆల్రెడీ బయట పెట్టేసిండ్రు కదండి రజతోత్సవ సభలో. మేము ఒకటే, మా పాలసీ ఇది, అంతే క్లియర్ ఉన్నది కదండి. హ్మ్. హరీష్ రావు గారు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు మా సుప్రీం, ఆ! ఆయన ఏమి చెప్తే ఆయన ఆదేశిస్తే నేను దాన్ని శిరసభ ఇస్తాను తప్పిస్తే నేను వ్యతిరేకం చెయ్యను. హ్మ్. ఈవెన్ దాన్ని మళ్ళీ కేటీఆర్ గారు పేరు తీసి ఆయనను ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంటా లేదా అధ్యక్షుడు ఇచ్చినా కూడా నేను పనిచేయడానికి రెడీగా ఉన్నా అని అన్నాడు. ఇంకేముంది చెప్పండి అంటే అక్కడ స్పష్టత ఇచ్చేశారు కదా, కేసీఆర్ గారు స్పష్టత ఇచ్చింది. హ్మ్. దాంట్లో అందరు విడిపోవాలా, విడిపోయినాడు పార్టీకి బయట ఉండాలి, ఇంతే తప్పిస్తే ఇంకేముంటుంది పార్టీలల్లో. హ్మ్. కాబట్టి అక్కడ క్లారిటీ ఉన్నది. రామ్మోహన్ రావు గారు మంచి చక్కగా వివరించిండ్రు. హ్మ్. అయితే దీంట్లో హరీష్ రావు గారు మ్యాచ్యూర్డ్ పొలిటీషియన్, ఆయనకు తొందరపాటు లేదు, హ్మ్. పదవుల మీద ఆశ లేదు. ఎందుకనంటే ఎప్పుడైనా కూడా అల్లుడి గారికి ఏం కావాలనేది ఆయనకు తెలుసు కాబట్టి పిలిచి ఇచ్చేంత వరకు అడగలేదు. ఇప్పుడు గాంధీ గారు అంటున్నాడు పోయినసారి ఎందుకు మంత్రి పదవి. మంత్రి పదవిలో 10 నెలలు ఎందుకు తాత్సారం చేసిండ్రు అనేది అడిగారు కదా. యాక్చువల్ ఏంటంటే హరీష్ రావు గారు మరి సమస్యల పరిష్కారకర్త, ట్రబుల్ షూటర్ అనేది ఒకటి మంచి పేరు ఉంది, వెన్నుముక. సార్ చెప్పినట్టు వీళ్ళందరూ ఇప్పుడు సతీష్ అన్న చెప్పినట్టు అంటే ఆయనకు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నది, పనితనం ఉన్నది, తర్వాత గ్రాటిట్యూడ్ ఉంది. మెయిన్ రాజకీయాల్లో గ్రాటిట్యూడ్ అవసరం. గ్రాటిట్యూడ్ ఎంత దూరమైనా పోతుంది. అంటే ఈరోజు మీరు అన్నట్టే, ఇంతకుముందు విశ్లేషకులు గారు అన్నట్టే, ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చి జాతీయ స్థాయిలో హరీష్ రావు గారిని చూస్తూ ఇక్కడ కేటీఆర్ గారికి చేద్దామనే ఆలోచనలో ఉండి అది దెబ్బ తగిలింది. కానీ ఫ్యూచర్ అయితే ఉన్నది కదా, పార్టీ ఎటు పోదు, పార్టీ జీవనది లాంటిది. పార్టీ ఎటు పోతుంది? ఈరోజు ప్రజలు ఒక పార్టీకి పట్టం కడతారు, ఇంకో పార్టీని కిందేస్తారు, ఇంతే కదా జరిగేది. కానీ సైద్ధాంతికంగా ఉన్న పార్టీలు ఖచ్చితంగా నిలబడతాయి, నిలదొక్కుంటుంది. తెలంగాణ వాదానికి సావులేదు. ఎందుకనంటే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందలేదు. దాదాపు ఒక 30 సంవత్సరాల ప్రణాళిక అమలైతే కానీ తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందదు. కాబట్టి కేసీఆర్ గారి పాలసీ అంటే తెలంగాణ మేధావుల పాలసీ ఏదైతే ఉందో అది 10 సంవత్సరాల వరకే ఉంది. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వచ్చింది, మళ్ళీ రేపు పొద్దుగాల పట్టం కడతారు ప్రజలు, మళ్ళీ కేసీఆర్ గారు ఏదైతే ప్రణాళికలో ఆగిందో ఆ ప్రణాళికను అమలు చేస్తారు. అట్లా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఆ నమ్మకం మాకుంది, ప్రజలకు కూడా ఉన్నది. ఈరోజు గత 15 నుండి 20 నెలల కాలంలో ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో దుస్థితి ప్రజలకు అర్థమైంది. కాబట్టే రజతోత్సవ సభలో ఈరోజు దాదాపు ఎంత లేదన్నా 5 కిలోమీటర్లు మనుషులే మనుషులు, అంటే దాదాపు 25 లక్షల జనాభా అక్కడ వచ్చిండ్రు అని అంటే మామూలు మనుషులు కారండి. ఈరోజు భారతదేశంలో ఎవరి తరంగానటువంటి మీటింగ్ కేసీఆర్ గారు చేసి చూపెట్టాడు. దానికి వాస్తవంగా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు చాలా ముచ్చట్లు మాట్లాడారు. కేటీఆర్ గారికి అన్ని అర్హతలు, బావను చూసి, తండ్రిని చూసి, తర్వాత అనుభవపూర్వకంగా ఆయన మంత్రి అయ్యి ఎమ్మెల్యే అయ్యి ఆయన తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పని అప్పచెప్తే తూచా తప్పకుండా కష్టపడి అహోరాత్రులు కష్టపడి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఏ మీటింగ్ పెట్టినా, ఏ పనిని అప్పచెప్పినా ఖచ్చితంగా చేసి చూపెట్టిండు. ఆయన ప్రూవ్డ్ లీడర్షిప్ అయినది కేటీఆర్ గారిది. ఎందుకంటే కేటీఆర్ గారి కంటే ముందే ఆల్రెడీ ట్రైన్డ్, ప్రూవ్డ్ ఎవరు? హరీష్ రావు గారు. అన్నప్పుడు హరీష్ రావు గారికి ఈ పదవులే సరిపోవు. వాస్తవంగా ఆయన పదవులను దాటి ఉన్నాడు, ఆ పదవులను దాటి ఉన్నాడు, ఆయనకి ఏం కొరత లేదు. కాబట్టి హరీష్ రావు ఎప్పుడు కూడా పార్టీ అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే పార్టీ అండి. ఎట్లా రెండు ఎట్లా విడిపోతాయి? పోవు. కాబట్టి ఎవరు ఏ విశ్లేషకుల్ని అడిగినా, ప్రజల్ని అడిగినా కూడా హరీష్ రావు నమ్మకానికి అమ్మ ఎలాంటిదో, బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ వాదానికి కేసీఆర్ గారికి అత్యంత నమ్మకస్తుడు హరీష్ రావు గారు అనేది చెప్తారండి. ఇప్పుడు కేటీఆర్ గారికి ఇస్తే అధ్యక్ష పదవి, లేకపోతే కేటీఆర్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని హరీష్ గారు క్లియర్గా చెప్పారు కదా. ఇదే మాట కేటీఆర్ గారు చెప్పారు కదా, హరీష్ రావు గారికి అధ్యక్ష పదవి ఇస్తే నేను
పనిచేస్తాను హరీష్ కింద అని కేటీఆర్ గారు ఎప్పుడు అన్న సందర్భాల్లో అంటారా? 100% అంటారు, అనాలే. ఉమ్, అనకపోతే పోతుంది. ఇప్పుడు కరెక్ట్ చెప్పారు, కేసీఆర్ గారు లేకపోతే మీరెక్కడ? ఉమ్, ఆ స్థాయిలో పార్టీ పెట్టి గెలవగలిగే సత్తా ఉందా? ఏం సార్, అంతే కదా మీరు అన్నది? అంతే అంతే పార్టీ కదా. మెయింటైన్ చేయడం ఇప్పుడు అన్నది. కేసీఆర్ గారు లేకపోతే ఆ, హరీష్ రావు గారు ఎక్కడ, కేటీఆర్ గారు ఎక్కడ, కవితమ్మ ఎక్కడ? ఇది విచిత్రం. అయితే ఒకవేళ అదే అంటున్నాం, మీరు మంచి ప్రశ్న వేశారు. ఉమ్, కేసీఆర్ గారి ఆదేశాన్ని శిరస వహిస్తున్నటువంటి హరీష్ రావు గారికి అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా కేటీఆర్ గారు ఒప్పుకోవాల్సిందే. ఉమ్, ఒప్పుకోకపోతే ఆయన స్థానం ఏంది అనేది ఆయనకు తెలుసు. హరీష్ రావు గారిని కాదని, కేసీఆర్ గారిని కాదని కేటీఆర్ గారు ఏమన్నా కొత్త సృష్టి చేయగలుగుతారా? ఉమ్, అట్లా ఏం లేదు. కాబట్టి ఈ విచిత్రమైన ముచ్చట్లు ఎందుకంటే ప్రజల పక్షాన ఉమ్, మీడియా వాళ్ళు కానీ, లేదు బీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాలని సంకల్పించినటువంటి పార్టీలు క్రియేట్ చేసి దాంట్లో ఇవన్నీ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళ మధ్యలో 5 పైసల పురపుచ్చాలు లేవు. ఉమ్, ఇది వాస్తవం. ఎందుకనంటే కేసీఆర్ గారు ఎవరికి ఏం చెప్పారు, ఇంతకుముందు అన్నారు కవితమ్మ గారు, అమ్మ నీకేం కావాలో నాకు చూసుకో, నీ స్థాయి, నీ పరిధి, నీ కథ ఏందో చూసుకో అని చెప్పేస్తారు. హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారికి నేనేం చెప్తాను, నేనేం డిజైన్ చేసి నా డిజైన్ ఫెయిల్ చేయొద్దు అని చెప్తారు. కానీ వాళ్ళు ఫెయిల్ చేస్తే వాళ్ళు నష్టపోతారు. అక్కడ హరీష్ రావు గారు నష్టపోతారు ఒకవేళ కేసీఆర్ గారు చెప్పిన బాటలు నడవకపోతే. కేటీఆర్ గారు నష్టపోతారు, కవితమ్మ నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది ముఖ్యంగా. కాబట్టి పురపుచ్చాలు అనేటివి లేవు, ముగ్గురు ఏకముఖమే. కేసీఆర్ గారి తర్వాత ఏది సంతోష్ గారి గురించి మాట్లాడు. సంతోష్ గారు ఆనాడు వెనకాలనే ఉన్నాడు, ఈనాడు వెనకాలనే ఉన్నాడు. ఆయన ఫ్రంట్ లైన్లో ఎప్పుడు లేడు. సార్ చెప్పారు కదా, తర్వాత సతీష్ గారు చెప్పారు, గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఇవన్నీ 4 స్తంభాల ఆట లేదు, 3 ముక్కల ఆట లేదు, ఒకటే ముక్క, కింగ్ ముక్క. అంతే, కింగ్ ముక్క అంతే. కేసీఆర్ అనేది సుప్రీం అండి పార్టీలా. కేసీఆర్ గారి తర్వాత కూడా ఏంది అనేది భవిష్యత్తు నిర్మాణం ఎట్లా ఉండాలి, భవిష్యత్తులో పార్టీ ఎట్లా ఉండాలి, ఎవరు లీడర్షిప్లో ఉండాలి అనేది దట్ ఈజ్ ఆల్రెడీ నిర్ణయం జరిగింది పార్టీలో. కాబట్టి మా పార్టీలో అలాంటి పురపుచ్చాలు లేవు. సతీష్ గారు, కాబట్టి భారతీయ జనతా పార్టీ కొద్దిగా పొలిటికల్ కనకూడదు. రెండవది కాంగ్రెస్ పార్టీ పాపం అనకూడదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలోనే లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుల చేతిలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రియ శిష్యుడు. ఆయన బాడీ ఏమో తెలంగాణ బిడ్డ, మెదడేమో చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలంగాణ నాశనం అయిపోయా మొత్తం. ఈ 19 నెలల్లో నాశనం చేసి పెట్టేసి 2014 కంటే ముందని ఇంకా జర నయం ఉండే. కానీ ఇప్పుడైతే ఒక జేబులకి వెళ్ళి ఒక జేబుకి పైసలే పోతలేదు. ఆ ఊర్లలో తిననీకే తిండి లేని పరిస్థితులలో ఉన్నది, కొట్టుకుంటున్నారు. తర్వాత ఈ నగరం పరిస్థితి మీరు చూడండి, హైదరాబాద్ నగరం పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి తిరిగి చూడాలమ్మా. మీరు తిరిగి చూడండి, ఎంత నరకం ఉన్నది అంటే అంత నరకం ఉన్నది. అంటే పరిపాలన సరిగ్గా లేదు, అడ్మినిస్ట్రేషన్ చచ్చిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనేది తెలంగాణకు దరిద్రం. రేవంత్ రెడ్డి గారు వెంటనే దిగిపోయి ఈ సతీష్ అన్న లాంటి ముఖ్యమంత్రి, కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఎవరన్నా ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బాగుపడతాడేమని మా ఆశ. అంతకంటే వేరే ఏం లేదు. మా బీఆర్ఎస్ ఆశ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రేపటి రేపు దించాలి. ఆయన దించితేనే మంచిది, లేకపోతే తెలంగాణ అభివృద్ధి చెందదు, ప్రజలకు శాంతి లేదు, పరిపాలనకు శాంతి లేదు. మొత్తం ఈరోజు ఆగమాగం పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సృష్టికర్త రేవంత్ రెడ్డి గారు. మా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయి, పార్టీలు పెట్టబోతున్నారు. తర్వాత ఏంది వైఎస్ఆర్సీపీ చెల్లెలు ఎట్లనో ఈమె కూడా అట్లా కాదు. ఇవన్నీ మాటలు ఆయన టీవీలు ఉన్నాయి. ఆయన టీవీలోకి వెళ్ళి మొదలు వీకులు విడుదల చేస్తాడు. ఇక ఒకరోజు ముందే అందరూ చర్చ మొత్తం అన్ని టీవీలో చర్చలు పెడతారు. ఏం చేస్తాం, ఆ చర్చలు వచ్చి మా నెత్తి పాడు చేసుకోవాలి, జవాబులు చెప్పి 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 యాస్ వచ్చిపోవాలి. సతీష్ గారు, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు బీజేపీలో ఏం జరుగుతుంది, లేకపోతే బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, ఎవరు కొత్త పార్టీ పెడుతున్నారు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అది వదిలేసి ప్రజలకు ఇచ్చిన హామీలో లేకపోతే పాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి మేడం, హరీష్ రావు, కేటీఆర్